అందరికీ నమస్కారం. ప్రియమైన మిత్రులారా, సోదరిమణులారా, కేంద్రంతో పోరాటి వామపక్ష సిపిఐ పార్టీలన్నీ కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సాధించుకున్నాం. దానిపై చట్టాలు కూడా చేయడం జరిగింది. ఈ చట్టం యొక్క విధానాలు ఏంటంటే, అడిగిన ప్రతి మనిషి కూడా పని కల్పించాలి, సక్రమైనటువంటి మార్గంలో అవినీతికి ఆస్కారం లేకుండా పనులు జరగాలని చెప్పేసుకొని ఈ చట్టంలో ఇంకో పని చేసే చోట పని భద్రత ఉండాలి, వారికి టెంట్ వేయాలి, మందులు కిట్ ఉండాలి, మజ్జిగ ఇవ్వాలి, మంచినీళ్ళు ఉండాలి, మరి పార తట్ట గుణపం ఇవన్నీ కూడా ప్రభుత్వమే ఒక కూలీడికి ఇవ్వాలి. మరి రాను రాను అది ప్రారంభించిన తొలినాళ్ళలో ఎంతో కొంత జరిగినప్పటికీ రాను రాను కూడా ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి తట్ట లేదు, పలుగు లేదు, పార లేదు, మంచి లేదు, చెడ్డ లేదు, సమ్మర్ ఎలవెన్స్ లేదు, ఏమీ లేవు. నిర్వీర్యం చేయడానికి ఇదంతా కూడా. మరి అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ మినిస్టర్గా మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 450 కోట్లు జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను గ్రామీణ పల్లె ప్రాంత పండగ నిమిత్తం అవి రిలీజ్ చేశారు. ఆ పనులలో అభివృద్ధి కనిపించదు, యంత్రాలతో పని చేయడానికి వీల్లేదని కూడా ఆనాడు మేము చాలా డిమాండ్ చేసాం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా యంత్రాలతో పని చేయించుకొని అది చాలా అవినీతిపరమైంది. 127 కోట్లు, 450 కోట్లకి 127 కోట్లు మొత్తం అవినీతి జరిగిందని చెప్పేసి సోషల్ ఆడిట్లో తేలింది. ఇంతవరకు ఎక్కడో అడపగా ఎవరి మీద చర్యలు కానీ పూర్తిగా చర్యలు తీసుకోవట్లేదు. ఈరోజు మన అసెంబ్లీ సమావేశాల్లో కూడా మన డిప్యూటీ సీఎం కొంతమంది మంత్రులు వీళ్ళందరూ కలిపి గత ప్రభుత్వం అరాచకాలు చేసింది, ఉపాధి హామీ పథకాన్ని చాలా దోపిడీ చేసింది, దొంగతనాలు చేశారు, ఫీల్డ్ అసిస్టెంట్ మొదలుకొని మరి మీ పీడీ వర్క్ కూడా జరిగిందని చెప్పేసి అన్నారు. నిజమే, మీరు సోషల్ ఆడిట్లో తేలితే ఉంది, కింద నుంచి పై వరకు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ నిధుల్ని మీరేం చేస్తున్నారు? మీరేం దాని మీద పర్యవేక్షణ ఏముంది? ఎవరి మీద ఏ చర్యలు తీసుకున్నారు? ఎవడో ఒకరి మీద కంటి తొడుపుగా తీసుకుంటే మిగతా ఉన్న మీద ఎక్కడో ఉన్న చర్యలు మీరు చూస్తూ అది చూసి ఫీల్డ్ అసిస్టెంట్ల మీద పడడం పెట్టి ఇప్పటికి కూడా 200 రోజులు పని దినాలు కల్పించాలి, 600 రూపాయలు కూలి ఇవ్వాలి. కారణం ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో లేవు, మీరు అదుపులో ఉంచలేదు. మీరు ఇచ్చినట్టు 200 రూపాయల కూలి ఏ మూలకు సరిపోద్ది? మీరు నిత్యావసర వస్తువుల ధరలు మార్కెట్కి వెళ్తే కొనలేక తినలేక వ్యవసాయ కూలీడు నానా బాధల్లో ఉన్నాడు. ఇప్పుడు దాన్ని ఏమో వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చెప్తా ఉన్నారు.